ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. దేవుడి పలానా గారితో మరొకసారి సత్యవాక్యములు ఛానల్ ద్వారా మరి పరిశుద్ధ గ్రంథంలోని కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే సదవకాశము ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు. అన్నయ్య కూడా నా వందనాలు చెల్లిస్తుంటున్నాను. అయ్యా, మరి ప్రభు మార్గం ఎరగకుండా బోధించవచ్చా అనేటువంటి నా సందేహాన్ని మీకు తెలియజేస్తున్నాను. మీరు చక్కగా వివరించి తెలియచెప్పండి. మన ప్రేక్షకులు కూడా చాలామంది సత్యవాక్యాన్ని ఆశిస్తున్నారు, చాలా సత్యములు తెలుసుకుంటున్నారు ఆసక్తికరంగా. మీరు ఈ వాక్యాన్ని ఈ యొక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పి అందరినీ ప్రోత్సహించాల్సిందిగా తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఒక వ్యక్తి ప్రభు మార్గము తెలియకుండా బోధిస్తారు. ప్రభు మార్గము తెలియకుండా, రక్షణ మార్గం తెలియకుండా, రక్షణ లేకుండా, క్రీస్తును ఎరగకుండా కూడా బోధిస్తుంటారు. బైబిల్ తెలుసుకోకుండా, బైబిల్ నేర్చుకోకుండా, సత్యములో జీవించకుండా, సత్యములో లేకుండా, యథార్థతలో లేకుండా, ప్రాక్టికల్గా లేకుండా వాళ్ళు వ్యభిచారం చేస్తూ, దొంగతనాలు చేస్తూ, హత్యలు చేస్తూ, మోసాలు చేస్తూ కూడా బైబిల్ని బోధిస్తుంటారు. అయితే ప్రభు మార్గము సరైన రీతిలో ఎరగకుండా, లేఖనములను నేర్చుకోకుండా కూడా బోధిస్తుంటారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటాడంటే, పరలోకంలో నేను తండ్రి యొద్ద ఏమైతే విన్నానో, ఏమైతే నేర్చుకున్నానో ఆ విషయాలే బోధిస్తున్నాను. ప్రభు బోధించేటప్పుడు కూడా ఆయన పరలోకంలో తండ్రి యొద్ద నేర్చుకున్న విషయాలు బోధించాడు. పౌలు కూడా ప్రభు దగ్గర నేర్చుకున్న విషయాలు, తిమోతి, తీతు వాళ్ళు కూడా నేర్చుకొని ప్రభు యొక్క మార్గమును ఎరిగి బోధించారు. అయితే బైబిల్లో ఒక వ్యక్తి ప్రభు మార్గమును ఎరుగకుండా బోధించినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే అపోస్తలుల కార్యం 18:24 అలెగ్జాంద్రియుడైన అపోలను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడు, లేఖనములు యందు ప్రవీణుడై ఉండెను. ఈయన ఎవరు? అలెగ్జాండర్ అనబడిన వ్యక్తి. అపోలో అన్న ఒక యూదుడు ఈయన ఎఫెసుకు వచ్చినప్పుడు అతడు విద్వాంసుడు, లేఖనముల యందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రతపడి యోహాను బాప్తిసం మాత్రమే తీసుకొనిన వాడినై యేసును గూర్చిన సంగతులను వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడనారంభించెను. ఎవరి వ్యక్తి? అలెగ్జాండర్ అనబడిన వ్యక్తి. ప్రభు మార్గ విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రతపడి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకున్నవాడై యేసును గూర్చి సంగతులు వివరముగా చెప్పు బోధించుచున్నాను. ఈ వ్యక్తికి రక్షణ లేదు. నీకు అర్థమైందా? ఈ వ్యక్తి ఏమి తెలుసుకున్నాడంటే, బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను బాప్తిసము గురించి తెలుసుకున్నవాడై అయితే యేసును గురించి బోధించుచున్నాడు. నీకు అర్థమైందా? విద్వాంసుడు, లేఖనముల యందు ప్రవీణుడై ఉన్నాడు. అయితే ఈయన బోధించేది ఏంటి అంటే, చూడండి, అక్కడ వివరముగా చెప్పి బోధించను. సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడనారంభించను. ప్రిస్కిల్లా ఆకులే విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గం మరి పూర్తిగా అతనికి విషదపరిచింది. ప్రిస్కిల్లా అకుల్లా అనబడినటువంటి వాళ్ళు వీళ్ళు ఎక్కడుండే వాళ్ళంటే ఎఫెసీలో ఉండేవాళ్ళు. ఈ వ్యక్తిని చేర్చుకున్నారు. అలెగ్జాండర్ అనే వ్యక్తిని చేర్చుకొని ఈ వ్యక్తికి ప్రభు మార్గాన్ని వివరించారు. ప్రిస్కిల్లా అకుల్లా అంతకు మునుపు ఈయన ఏం బోధిస్తుండు? యేసు ప్రభు వారి యొక్క ఉపదేశాన్నే బోధిస్తుండు. విద్వాంసుడు, లేఖనములు ఎరిగినటువంటి వాడు, వివరముగా చెప్పు బోధించు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడుచున్నాడు. కానీ ప్రభు మార్గము ఎరగలేదు. ప్రభు మార్గము ఎరగకుండా యోహాను యొక్క బాప్తిసము తీసుకొని లేఖనముల యందు ప్రవీణుడు అనిపించుకొని బోధించుచున్నాడు. అయితే ప్రిస్కిల్లా అకుల వీళ్ళిద్దరూ ఇతన్ని చేర్చుకొని ప్రభువు మార్గము అతనికి విషదపరిచి 27 తరువాత అతడు అకయ్యకు పోదలిచినప్పుడు అతను చేర్చుకొని సహోదరుడు ప్రోత్సాహపరచు అక్కడి శిష్యులకు వ్రాసిరే. అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేశాను. ఇతను బోధించిన బోధ ఏంటంటే, యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దుష్టాంతపరిచి యూదుల వాదనమును బహిరంగముగాను గట్టిగాను ఖండించి వచ్చేసింది. ఇతను ఏం బోధించాడు?
ఇతను ఏం బోధించాడంటే యేసే క్రీస్తు అని. యూదులు ఏమంటారంటే యేసు క్రీస్తు కాదంటారు. యూదులు ఏమంటారు? యేసు క్రీస్తు కాదు. అయితే ఈ వ్యక్తి ఏమంటాడంటే యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దుష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగముగా గట్టిగా ఖండించుచూ వచ్చెను. ఇతనికి యేసే క్రీస్తని తెలుసు, కానీ క్రీస్తు ప్రభువారి యొక్క మార్గము తెలియలేదు. వీళ్ళు చేర్చుకున్నారు, ప్రిస్కిల్లా అకులయును చేర్చుకొని ప్రభు మార్గమును విశాలపరిచాడు, అంటే ప్రభు మార్గమును తెలియచేశారు. కానీ ఇతను బోధించేది ఏంటంటే యేసే క్రీస్తు. యూదులకు అసలు అర్థం కాంది ఏంటంటే, యూదులకు అర్థం కాంది అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో పౌలు సౌలుగా ఉన్నప్పుడు సంఘమును హింసించేటప్పుడు ఆయన బాప్తీసం పొందిన తర్వాత మొట్టమొదటి ఆయన ప్రసంగం ఏంటంటే యేసు దేవుని కుమారుడు. అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో ఉంటుంది. అననీయ తర్వాత బాప్తీసం పొందిన తర్వాత 2వ వచనం ఏంటంటే యేసే క్రీస్తు అని. దమస్కులో ఉన్న ప్రజలందరూ కలవర చెందెను. నిన్నటి వరకు ఈ యొక్క మార్గంలో ఉన్నటువంటి వారందరినీ హింస పెట్టినటువంటి ఈ వ్యక్తి యేసే క్రీస్తు అని లేఖనముల ప్రకారం రుజువుపరుచుచుండెను. పౌలు రక్షింపబడిన తర్వాత ఆయన బోధించింది యేసు మన పాపముల కొరకు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడని ఆడ ప్రసంగం చేయలేదు. ఏమని చెప్పాడంటే యేసు దేవుని కుమారుడు. రెండేంటంటే యేసే క్రీస్తు. ఈ వ్యక్తి కూడా ఇదే అంటుండు. ఏమని? యేసే క్రీస్తు అని యూదులకు గట్టిగా రూఢిగా ఉన్నాడు. అయితే ఈ వ్యక్తి ఎవరంటే తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో చూడు. అలెగ్జాంద్రను కంచెరివాడు ఎవరు? నాకు చాలా కీడు చేసెను, అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చెను, అతని విషయమై నీవు జాగ్రత్తగా ఉండుము, అతడు మా మాటలను బహుగా ఎదిరించెను. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడు నా పక్షమున నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి. ఇది వారికి నేరముగా ఎంచబడకుండా ఉండును. ఎవరు? ఒకప్పుడు యేసే క్రీస్తు అని యూదులకు గట్టిగా చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే అలెగ్జాంద్ర అనబడినటువంటి వ్యక్తిని పౌలు చెబుతుండు కంచెరువాడు, చాలా కీడు చేశాడు. చాలామంది ప్రభువు మార్గమును ఎరుగకుండా, లేఖనములను తెలుసుకోకుండా, సత్యము తెలుసుకోకుండా, సహోదరుడా నీవు పరలోకానికి వెళ్ళాలంటే యేసే మార్గం అంటాడు, కానీ వాడికి మాత్రం మార్గం తెలియదు. నీకు అర్థమైందే? అలెగ్జాండర్ లాంటి వాళ్ళు నేటి దినములలో మహానగరంలో ఉన్న మహా అలెగ్జాండర్లు వీళ్ళు మహా మాయగాలే కాదు, మహా అలెగ్జాండర్లు. ఈ అలెగ్జాండర్ అనబడినటువంటి వ్యక్తి యోహాను బాప్తిసమును ఎరిగి ప్రభు మార్గమును ఎరుగకుండా యేసే క్రీస్తు అని గట్టిగా ప్రకటించేవాడు సత్యాన్ని అంగీకరించలేదు. పౌలు బోధిస్తే అంగీకరించలేదు. పౌలు మా మాటలను బహుగా ఎదిరించెను. కంచెరివాడు నాకు చాలా కీడు చేశాను, అతని క్రియల చొప్పున ప్రభు అతనికి తీర్పు తీర్చాను. అందుకని చాలామంది సత్యమును ఎరుగకుండా ప్రభు మార్గమును బోధిస్తారు. నేను ఒక హోమ్ మినిస్టర్ని చూసా. ఇప్పుడు ఆయనకు హోమ్ మినిస్టర్ లేదు, ఒకప్పుడు ఇట కాలర్ ఎగరేసాడు. అది పర్మనెంట్ పోస్టులు కాదు అవి. 5 ఏళ్ళు ఎప్పుడు చీఫ్ మినిస్టర్ అప్పుడు తీసేస్తే పోవాలి. ఆయన ఈ డిసెంబర్ మీటింగ్ వచ్చినప్పుడు స్టేజీ మీద హల్లెలూయా అనుకుంటే ఎగురుకుంటూ పోయిండు. మళ్ళా హల్లెలూయా అనుకుంటూ వచ్చాడు. నేను అనుకున్నా ఇంత పెద్ద వ్యక్తి కదా మినిస్టరు, దేవుని నమ్ముకుండేమో అనుకున్నా, ప్రభుని విశ్వసించిండేమో అనుకున్నా. మార్గము తెలియదని నాకు తెలుసు. ఏంది హల్లెలూయా అని ఎగిరేటప్పుడు ఈయన మార్గంలో లేడని నాకు తెలుసు. కానీ ఆ ఎలక్షన్ టైంలో ఓట్ల కోసం హల్లెలూయా నడిచిండు. అంటే ఇలాగ చాలామంది కూడా ప్రభువు మార్గమును ఎరగకుండా బోధించే వాళ్ళు చాలామంది. ప్రభు మార్గమును వాళ్ళు ఎరగరు, కానీ ప్రభువును బోధిస్తారు. అందుకేమన్నాడు? దయ్యములు కూడా విశ్వాసం ఉంచుతాయి. ఉంచవా? దయ్యములు కూడా కేకలేస్తాయి. అందుకని బైబిల్లో ఈ వ్యక్తి ప్రభు మార్గమును తెలియకుండా ప్రభును బోధిస్తారు. ఈ చాలామంది కూడా రక్షణ లేకుండా, సత్యంలో జీవించకుండా, సత్యవాక్యమును నేర్చుకోకుండా వాళ్ళు ప్రభువును బోధిస్తారు. వాళ్ళు ఎవరంటే
మార్గము తప్పి తిరుగుతున్న చుక్కలు అని తీతుకు రాసినటువంటి పత్రికలో పౌలు అంటాడు. వీళ్ళు మార్గమును బోధిస్తారు, కానీ వాళ్ళే మార్గము తప్పి తిరుగుతున్న చుక్కలై ఉన్నారు. ఇది బ్రదర్, ప్రభు మార్గము ఎరగకుండా బోధించే వాళ్ళే కదా వీళ్ళంతా. ఆ దినమందు అనేకులు ప్రభువా ప్రభువా ప్రభు అని పిలిచే వాళ్ళు ఎవరు? ఏమంటారు బ్రదర్? ప్రభు మార్గం ఎరిగిన వాళ్ళ? ప్రభు మార్గం ఎరిగిన వాళ్ళు అయితే ఆ దినమందు వీళ్ళు ఎందుకు ప్రభువా ప్రభు అంటే ఆయన మీరెవరో నాకు తెలియదు అంటాడు. అది సోదరా, మంచి సంతోషమయ్య గారు. దీనివల్ల నేను అయ్యగారినేం కాదు, బ్రదర్ని. మంచి బ్రదర్. మళ్ళీ మీరు నన్ను అయ్యగారినని వాళ్ళ చేత నన్ను ఎందుకు తిట్టిస్తారు? మంచి మాట చెప్పారు. మీరు అయ్యగారు అన్నారనుకో, చూసారా అయ్యగారని పిలవద్దని బైబిల్లో ఉంది. డేవిడ్ పాల్ గారు అయ్యగారని పిలిపించుకుంటుండు, పెట్టండి. సోదరా, నేను నీ సోదరిని, నేను అయ్యగారిని కాదు. సంతోషం అన్న. ఒక చక్కటి మాట నేను జ్ఞాపకం చేస్తాను. చాలామంది ఇప్పుడు బోధకులు తమ శిష్యులను ఏర్పాటు చేసుకొని ఆ శిష్యులను వీళ్ళు చెప్పే మాటలు విని వారి వైపు మళ్ళించుకుంటున్నారు. అంటే వీళ్ళకేంటి, ఇప్పుడు యేసు ప్రభు కాదు ఫాలోవర్. ఇక్కడ ఎవరైతే లీడ్ చేసి నడిపిస్తుంటారో వీళ్ళని ఫాలో అవుతున్నారు. వీళ్ళకేంటి మార్గం అంటే వీళ్ళ పేరు చెప్తారు. ఇంకంతవరకే మా మార్గం సత్యము జీవము మార్గమైన యేసుని విడిచిపెట్టి, యేసు ప్రభుల వారిని విడిచిపెట్టి వీరు ఏం చెప్తారంటే మా ఆత్మీయ తండ్రి, మా ఆత్మీయ సహోదరుడు అని చెప్పుకుంటూ ఆయన బోధల్ని అనుసరిస్తూ వస్తున్నారు. ప్రభు మార్గాన్ని తప్పిపోతున్నారు. ఇలా మార్గాన్ని గురించి బోధించకుండా వాళ్ళకి ఎవరైతే ఇలా నడిపించారో వాళ్ళ ఫాలోవర్ని గురించి ఫాలో అవుతూ వేరే మార్గంలోనికి నడిపించేవారు. ఏ వ్యక్తిని కూడా గురువు అని కూడా పిలవకూడదు. గురువు క్రీస్తునే పిలవాలి. తండ్రి అని ఎవరిని పిలవకూడదు, పరలోకంలో ఉన్నటువంటి తండ్రినే పిలవాలి. అది విషయం. ఇక్కడ కూడా అలెగ్జాండర్ అనే వ్యక్తి, అపోల్లో అనే ఒక యూదుడు కూడా చక్కగా దేవుని వాక్యాన్ని అనర్గళంగా చెప్పగలిగిన శక్తి సామర్థ్యాలున్న నైపుణ్యుడు. అయితే ఒక మంచి విశ్వాసులు ప్రిస్కిల్లా ఆకుల ద్వారా సత్యమును తెలుసుకొని, సత్యవాక్యమును తెలుసుకొని తన తప్పును తాను తెలుసుకున్నటువంటి వ్యక్తిగా కూడా కనపడుతున్నాడు. కాబట్టి అలాగా సత్యవాక్యము సరిగా బోధిస్తున్నటువంటి మీ ద్వారా కూడా అనేకులు సత్యవాక్యమును సరిగా విని తెలుసుకొని ప్రభు మార్గాన్ని గురించి తెలుసుకొని సువార్త ప్రకటించవలసినదిగా నేను సంపూర్ణంగా తెలుసుకున్నాను. ఇతరులకు కూడా తెలియజెప్తాను బ్రదర్. చాలా సంతోషం. థ్యాంక్ యూ.